సురేష్, నేను అత్తయ్యతో మాట్లాడాలనుకుంటున్నాను. అవునా? సరే ఆగు, నేను ఇప్పుడే అమ్మకిస్తాను. అమ్మా. ఏమైందిరా? అమ్మా ఫోన్ తీసుకో. మధు ఫోన్ చేసింది, నీతో మాట్లాడుతుందంట. తను ఇంకా ఇంటికి రానేలేదు. రోజుకి 2-3 సార్లు ఫోన్ చేసి మాట్లాడుతుంది నాతో. మధు, చెప్పమ్మా. అత్తయ్య ఇంట్లో వాళ్ళకి ఇంకా చుట్టాలకి ఎంతమందికి గిఫ్ట్ కవర్స్ ఇవ్వాలో చెప్తే మేము ఏర్పాటు చేసుకుంటాం. ఏమంటున్నావు మధు? ఇదేమీ అరేంజ్ మ్యారేజ్ కాదు కదా, ప్రతి నియమాన్ని జాగ్రత్తగా పాటించడానికి. ఇవన్నీ చేయకపోతే మీ మీద కోపడతాను అనుకుంటున్నావా ఏంటి? పెళ్లి టైంలో అందరి పెద్దల దగ్గర ఆశీర్వాదం తీసుకో చాలు. నా పెళ్ళప్పుడేమో 2000 గిఫ్ట్ కవర్లు తయారు చేయించింది, అది కూడా 50 మందికి. ఇప్పుడు చిన్న కోడలు వంత వచ్చేసరికి అవసరం లేదు, పెద్దవాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకో చాలు అని ఆనందంగా చెప్తుంది. సరే కోడలా, ఇంకా చాలా పనులున్నాయి, ఇక్కడ ఏర్పాట్లు చూసుకోవాలి. విక్క నిలబడి ఏం చేస్తున్నావు? పెళ్లి పనులు చాలా ఉన్నాయి, పని చూడు ముందు. అసలే టైం కూడా లేదు. వెళ్తున్నా. ఈ పెద్ద కోడలికి ఏమవుతుందో అస్సలు అర్థం కావట్లేదు. నిమిషానికి కోపడుతుంది. కోడలా, నువ్వు ఇక్కడ నిలబడి ఏం చేస్తున్నావు? ఇంట్లో చాలా పనుంది. నీ ఆడపడుచు పిల్లలు అందరూ వచ్చారు. అందరికీ ఇష్టమైన టిఫిన్ ఏదో ఒకటి చెయ్యి. అమ్మా, వదినొక్కటే అంతమందికి ఎలా చేస్తుంది? ఈ 4 రోజులు ఎవరైనా వంట మనిషిని పెట్టొచ్చు కదా. పని మనిషి ఎందుకక్క? వదిన 100 మందికైనా క్షణాల్లో వంట చేయగలదు. వదిన చూసుకుంటుందిలే, నువ్వేమి టెన్షన్ పడుకో. అమ్మా, ఇంకా మార్కెట్ నుంచి ఏమైనా తీసుకొచ్చేవి ఉన్నాయా? ఎందుకు చిన్న, మార్కెట్కి వెళ్తున్నావా? అమ్మా, అది మధుని కలిసొద్దాం అనుకున్నాను. నీకు ఇంకా మార్కెట్లో ఏమైనా తీసుకొచ్చి ఉంటే అవి తీసుకొస్తాను. నీ భార్యను కలవడానికి అంత తొందరపడుతున్నావా? కాదక్క, విషయం ఏంటంటే తను టీ పెడుతుంటే తన చెయ్యి కొంచెం కాలింది, అందుకే చూసొద్దామని ఆలోచిస్తున్నా. అసలు ఈ టైంలో తనకి టీ పెట్టాల్సిన అవసరం ఏంటి? పాపం తను అసలు పెళ్ళే ఎంజాయ్ చేయలేకపోతుంది. వాళ్ళ పుట్టింటి వాళ్ళు పని మీద పని చెప్తున్నారు. సరే చిన్న, నువ్వైతే వెళ్ళి మధుని చూసిరా. పెద్ద కోడలు ఏమైనా వేరే గ్రహం నుంచి వచ్చిందా 100 మందికి ఒక్కటే వంట చేయడానికి? చిన్న కోడలు ఎక్కడి నుంచో వచ్చిన యువరాణి. ఆ రాణిగారికి టీ పెడుతూ చేయి కాలితే ఈ మరిది గారు చూడడానికి వెళ్తున్నాడు. అసలు ఈ మరిదికి కొంచెం కూడా సిగ్గులేదు వదినతో అలా మాట్లాడడానికి. డబ్బులు సేవ్ చేసుకోవడానికి పని మనిషిని కూడా పెట్టుకోవట్లేదు. అందరి ముందు నన్నేమో గొప్పగా పొగుడుతున్నట్టు 100 మందికి వంట చేస్తానంట. ఏ రోజైనా కొంత పని చేయండి, అప్పుడు మీకు అర్థమవుతుంది పని అంటే ఏంటో. ఏదో ఒక పని చేస్తూనే ఉండాలి. పని లేకపోతే కోడల్ని తిడుతూనే ఉంటారు. కోడలేమైనా వేరే గ్రహం నుంచి వచ్చిందా? తనకేమైనా 10 చేతులు కాళ్ళు ఉన్నాయా? పగలు రాత్రి పని చేయడానికి? కోడళ్ళకి ఈ వంటగదే ప్రపంచం. పెళ్లిలో ఏం జరుగుతుంది ఏం జరగట్లేదు ఏమీ అవసరం లేదు నాకు. వంటగదిని మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలి. అందరికీ టైంకి వంట వండి తిండి పెట్టాలి. కోడలికి గౌరవం లేదు, ఏమీ లేదు. పని చేసే కోడల్ని పని మనిషిలాగే చూస్తారు. ఇప్పుడు రాత్రి 1 గంట అయింది. అందరూ సగం నిద్రలో ఉన్నారు. నేను మాత్రం ఇక్కడే వంటగదిలో కూర్చున్నాను. మిగతా పని ఉదయం చూసుకుంటాను. ఇప్పుడు వెళ్ళి పడుకుంటాను. కోడలి పిల్ల, నా కోసం 1 కప్పు కాఫీ తయారు చెయ్యి. నాకు అసలు నిద్ర పట్టట్లేదు. కనీసం కాఫీ తాగితేనే నిద్ర పడుతుందేమో. ఆంటీ, కాఫీ తాగడం వల్ల నిద్ర పోతుంది. మీరేమో కాఫీ అడుగుతున్నారు. నీకు కాఫీ చేయడం ఇష్టం లేకపోతే చెప్పు, మీ అత్తకు చెప్తాను. సరే సరే ఆంటీ, మీరు కూర్చోండి, నేను కాఫీ తయారు చేసి తెస్తాను. బెదిరించకుండా ఏ పని చేయలేం. అరే, నేనేం చెప్పాలి? నీ కోడలికి అసలు పని చేయడం ఇష్టమే లేదు. నేరుగా వదిన పేరు చెప్పి బెదిరిస్తే వెంటనే పని మొదలు పెట్టింది. కోడల్ని ఇలా ఎగతాళి చేయడం మంచిది కాదు. ఎందుకక్క నీకంత జాలి కలుగుతుంది? అరే, మానవత్వంతో ఆలోచించు. కానీ ఇంటి కోడలని అర్థం చేసుకోండి. మనందరం ఫ్యామిలీస్తో సహా వచ్చాము. అందరికీ ఇష్టమైన వంట చేయడం ఎంత కష్టం. ఇంట్లో కనీసం వంట మనిషిని కూడా పెట్టలేదు. పాపం కోడలు ఒక్కటే ఒంటరిగా పనిచేస్తుంది. ఇప్పుడు తనే ఈ కుటుంబాన్ని అర్థం చేసుకోవాలి. మీరు ఇక్కడున్నారా? అందరూ టిఫిన్ లంచ్ చేశారా? అందరం టిఫిన్ లంచ్ చేశాం. ఇక నువ్వు నీ కొడుకు పెళ్ళికి హాయిగా ఏర్పాట్లు చేసుకోవచ్చు. కొత్త కోడలు వస్తుందిగా నీకు. అందరూ భరత్కి రెడీ అవుతున్నారు. నేనేమో ఇంకా వంటగదిలోనే ఉన్నాను. వదినా, చెప్పు. వదినా, నేను నీ బీరువాలో నుంచి నెక్లెస్ సెట్ తీసుకున్నాను. నేను తెచ్చుకున్న నెక్లెస్ సెట్ నా చీరకి సెట్ అవ్వలేదు. సరే వదిన, చిన్ను ఎప్పుడైనా లెగొచ్చు. లేచిన తర్వాత
తనకు కొంచెం పాలిచ్చి ఏదైనా తినిపించు. నువ్వు ఇంట్లోనే ఉంటావు కదా వదినా, నేను భరత్కి వెళ్తున్నాను. చిన్నుని జాగ్రత్తగా చూసుకో నైట్. ఇదేం అత్తగారిల్లు, ఎవరికి వాళ్ళు రెడీ అయ్యి భరత్కి వెళ్ళిపోతున్నారు. నేను కూడా రావాలని ఎవరికీ అనిపించట్లేదా? ఎవరి పని వాళ్ళు చూసుకుని వెళ్ళిపోతున్నారు. ఈ పెళ్లి పనుల్లో పడి వారం రోజులైంది నేను నిద్రపోక. కనీసం ఈ రోజైనా హాయిగా నిద్రపోతాను. చూడు, తనే నా పెద్ద కోడలు. కోడలా, నీకు అత్త అవుతుంది. నమస్తే అత్తయ్య గారు. నీ పెద్ద కోడలికి అంత రంగు లేదు, మొహంలో కలే లేదు. తను వచ్చినప్పటి దగ్గర నుంచి తన మొహం అలాగే ఉంది, ముఖంలో ఏ కళ ఉండదు. మీరు నా చిన్న కోడల్ని చూడండి, తన మొహం ఎంత అందంగా ఉంటుందో. అత్తయ్య, ఈ చుట్టాలకి ఎలా చెప్తుందలా? నన్ను అవమానించడానికి వాళ్ళని నా దగ్గరికి తీసుకొస్తుంది. 2 రోజులు నాలాగా వంటగదిలో పనిచేస్తే తెలుస్తుంది. నేను ఈరోజు వంటగదికి ఎందుకు వచ్చాను? అత్తయ్యకి ఇష్టమైన చిన్న కోడలు, కొత్త కోడలు ఈరోజు వంట చేస్తుంది కదా. చిన్న కోడలు వంట చేస్తే కొన్ని రోజులు నేను రెస్ట్ తీసుకోవచ్చు. కోడలా, ఎక్కడికి వెళ్తున్నావు? ఏమైంది అత్తయ్య? నీ చెల్లికి వంటగది గురించి వివరించు. ఈరోజు తన మొదటి వంట. మధు రా, వంటగదిలో ఎక్కడ ఏముంచాలో నేను నీకు చెప్తాను. అక్క, ముందు టీ పొడి, పాలు, చక్కెర ఎక్కడ పెట్టారో చెప్పు, మిగిలినవి నేను చూసుకుంటాను. సరే మధు, అక్కడే టీ పొడి, చక్కెర ఉన్నాయి, పాలు ఫ్రిడ్జ్లో ఉన్నాయి. నీకేదైనా అవసరమైతే నాకు చెప్పు. అప్పటి వరకు నేను రూమ్ శుభ్రం చేస్తాను. అక్క, నేను నా మొదటి వంట టీ పెట్టాను, నువ్వు టిఫిన్ చెయ్యి. డియర్, నువ్వు టీ చాలా బాగా చేసావు. నేను ఇప్పటి వరకు ఇలాంటి టీనే తాగలేదు. అవును చిన్న, నువ్వు చెప్పింది నిజమే. పెద్ద కోడలు ఎక్కడికి వెళ్ళిందో కనపడట్లేదు. తను ఇంకా టిఫిన్ కూడా పెట్టలేదు. అమ్మా, వస్తుందిలే. అదిని కూడా మనిషే, చాలా రోజుల నుంచి ఒక్కటే పనులు చేస్తూ ఉంది. చిన్న కోడలు ఉదయాన్నే టీ ఇచ్చింది, లేకపోతే ఈ పాటికి నా కడుపులో గ్యాస్ వచ్చేది. ఇది అసలు టిఫిన్ తినే టైమా? మధు, ఏమైందక్క? నువ్వు ఒకసారి నాతో రా. నువ్వు నన్ను కిచెన్లోకి ఎందుకు తీసుకొచ్చావక్క? ఎందుకంటే ఉదయం టిఫిన్ నేనే చేశాను. దానికి గిన్నెలు కూడా చాలా ఉంటాయి కదా. ఇప్పుడు నువ్వు ఆ గిన్నెలు రుద్దడంలో బిజీగా ఉండు. నువ్వేం అర్థం లేని మాటలు మాట్లాడుతున్నావక్క. నేను బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఇంత ఖరీదైన మెనిక్యూర్ ఎందుకు చేయించుకున్నాను? ఈ గిన్నెలు శుభ్రం చేయడానికా? ఈ గిన్నెలు కడిగితే నా గోర్లు పాడైపోతాయి. ఆ గిన్నెలు శుభ్రం చేసి నా చేతుల మీద ఉన్న గీతలు కూడా అరిగిపోయాయి. నువ్వు గోర్ల గురించి మాట్లాడుతున్నావు. అయినా నేను నొక్కదాన్ని ఇదంతా చేయమని అడగలేదు కదా. నేను కూడా నీతో కలిసి శుభ్రం చేస్తాను. నేను ఇదంతా చేయడానికి ఇక్కడికి రాలేదు. నాది లవ్ మ్యారేజ్. అవునా? అవును. చిన్న నాకు ఆల్రెడీ చెప్పాడు, అత్తగారి ఇంట్లో విశ్రాంతి తీసుకోవడం మాత్రమే అని. మరి నేనెందుకు పని చేయాలి? నీకేదైనా ప్రాబ్లం ఉంటే నువ్వు చిన్నతో మాట్లాడు. అరే, ఇంకా 10 అయింది. వాళ్ళని లేపడం మొదలు పెట్టారు. నాకు అసలు నిద్రే సరిపోలేదు. ఇంకా నాకు టీయే రాలేదు. టీ లేకపోతే ఈ నిద్రపోదు. డియర్, ఇదిగో తీసుకో, టీ తాగు. నాకు ఇంకా నిద్ర సరిపోలేదు. మీరు నన్ను ఎందుకు లేపుతున్నారు? అరే పాప, ఇప్పుడు 11 గంటలైంది. లేచి టీ తాగు, ఫ్రెష్ అవ్వు. సరే, ఇవ్వు. అత్తయ్యకి ఇవేమీ కనపడవు. ఈ మధు టీ తాగి కప్పులనేమో మంచం కింద పెడుతుంది. లేవడం 11 గంటలకు లేస్తుంది. ఇదంతా అత్తయ్యకి కనపడదు. నేనేదైనా పొరపాటు చేస్తే వెంటనే కనిపిస్తాయి. మధు, చెప్పక్క. టెర్రస్ మీద బట్టలున్నాయి, తీసుకొచ్చి మంచిగా మడత పెట్టి బీరువాలో పెట్టు. నేను అదంతా ఎందుకు చేయాలి? ఏమండి, ఏమండి, వినండి. ఏమైంది మధు? మీరే చూడండి, అక్క నన్ను టెర్రస్ నుంచి బట్టలు తీసుకుని రమ్మంటుంది. ఇంకా ఆ బట్టలు మంచిగా మడత పెట్టి అల్మారాలో పెట్టాలంట. ఇంత పని నేను ఎలా చేయగలను? నేను అలసిపోతాను. మై డియర్, ఎందుకంత టెన్షన్ తీసుకుంటున్నావు? నేను చేస్తాను. ఓ, మధుకి టీ పెట్టమని చెప్పడం మర్చిపోయానే. మధుని టీ పెట్టమని బట్టలు నేను తీసుకొస్తాను. చూడండి, ఇంకా అక్క నన్ను వంటగదికి కూడా రమ్మని పిలిచింది. నేను తనకెప్పుడు చెప్పాను వంటగదికి రమ్మని? మధు, నువ్వెందుకంత టెన్షన్ పడుతున్నావు? అన్నీ వదినకి వదిలేసి ఆమె చూసుకుంటుందిలే. నిన్ను నువ్వు జాగ్రత్తగా చూసుకో. ఇంత జరుగుతోంది. ఏమైంది? మీ భార్యకి ఇంత జరుగుతున్నా మీరేమీ పట్టించుకోరు. మధు అసలు ఒక్క పని కూడా చేయట్లేదు. ఏదైనా పని చేయమని చెప్తే మరిది తనకి సపోర్ట్ చేస్తున్నాడు. కానీ ఈ నాకు మాత్రం ఎవరు సహాయం చేయరు.
అందరూ నన్ను పిరికిదానిలా చూస్తున్నారు. వాళ్ళ పెళ్ళయ్యి 6 నెలలైంది, అయినా తను ఒక్క పని కూడా చేయట్లేదు. అన్నీ నేనే చేస్తున్నాను. ఇప్పుడు తిరిగి మళ్ళీ నన్నే ఎగతాళి చేస్తున్నారు. నేనిక భరించలేను. నేనిక వీళ్ళతో ఉండాలనుకోవట్లేదు. మనం వేరుపడదాం. మీరు నాతో బతకాలనుకుంటే వేరుపడదాం, లేకపోతే నన్ను నా పుట్టింట్లో వదిలేయండి. నువ్వెక్కడికి వెళ్ళవు. నేను నీకెప్పుడూ మద్దతు ఇవ్వలేదు, ఇప్పుడు ఇస్తాను. నీకెన్ని సమస్యలు వచ్చినా నేను పట్టించుకోలేదు. వాటన్నిటికీ బదులుగా ఈరోజు నేను అమ్మతో మాట్లాడతాను. అమ్మా, చెప్పురా. అమ్మా, నా భార్య చాలా పని చేస్తుంది. తను ఇక అంత పని చేయలేదు. ఇప్పుడు తనంత పని చేయడం నాకు ఇష్టం లేదు. అవునా? అంత పని ఏం చేస్తుందంట నీ భార్య? తనేమైనా ఇంట్లో ఒక్కటే పని చేస్తుందా? నేను చూస్తున్నానమ్మా, రోజు తనొక్కతే పని చేస్తుంది. నీకు కూడా బాగా తెలుసు ఎవరు పని చేస్తున్నారు, ఎవరు చేయట్లేదో. ఇంట్లో ఎవరికి గొడవలు రాకుండా ఉండాలంటే మేము విడిపోతామమ్మా. అవునా? పో, వెళ్ళు, విడిపో. నీ భార్య ఏం చేస్తుంది? వెళ్ళి విడిపో. అప్పుడే నీకు తెలుస్తుంది. అప్పుడే నీకు బుద్ధి వస్తుంది. ఎవరికి బుద్ధి వస్తుందో విడిపోయాక తెలుస్తుంది. చిన్న మధు ఇంకా లేవలేదా? చిన్న మధుకి టీ పెట్టమని చెప్పు. అమ్మా, నీకు తెలుసు కదా, మధు 10 గంటల వరకు పడుకుంటుంది. 10 గంటల తర్వాతే నిద్రలేస్తుంది. తను 10 గంటలు పూర్తిగా నిద్రపోతుంది. తను 10 గంటలు పడుకోకపోతే తన ఫేస్ గ్లో పోతుంది. అందుకే అమ్మా, ఈరోజు నువ్వే టీ పెట్టు, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. ఇలాంటి రోజు వస్తుందని అస్సలు అనుకోలేదు. కోడలుండగా నేనే టిఫిన్ చేయాల్సి వస్తుంది. అమ్మా, టీ అయితే మా ఇద్దరికి ఇవ్వు, మేం గదిలో తాగుతాం. చూడండి, ఈరోజు ఉదయం టిఫిన్ టీ నేనే చేశాను. ఇక నేను మధ్యాహ్నం భోజనం నేను చేయలేను. కోడల్ని చేయమని చెప్పు. మధు, భోజనానికి ఏం చేస్తున్నావు? అత్తయ్య, బయట నుంచి ఏమైనా ఆర్డర్ చేద్దాం కదా, ఏమంటారు? అవునవును, నా భార్య చాలా తెలివైంది. నేను వెంటనే ఆర్డర్ చేస్తాను. సరే, నేను బెడ్రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను. ఫుడ్ వచ్చిన తర్వాత నాకు ఫోన్ చెయ్యి. సరే, వెళ్ళి రెస్ట్ తీసుకో. ఎంత రెస్ట్ తీసుకుంటుంది కోడలు? మీరు నన్ను ఎందుకు అడుగుతున్నారు? వెళ్ళి మీ కొడుకుని కోడల్ని అడగండి. కోడలా, వంట ఎప్పుడు పూర్తవుతుంది? బయట నుంచి ఆర్డర్ చేసుకున్నాం కదా అత్తయ్య. చూడు కోడలా, నువ్వు ప్రతిరోజు తినొచ్చు బయట నుంచి తెచ్చుకొని, కానీ నేను మీ మావయ్య వయసులో లేము. మాకు బయట ఫుడ్ ఎలా అరుగుతుంది? ఇంట్లో వంట చేయి కోడలా. నేను ఒక్కదాన్నే అన్ని పనులు ఎలా చేయగలను? అత్తయ్య, దయచేసి ఒక పని మనిషిని పెట్టండి. మీరేమంటారండి? అవును మధు, నువ్వు చెప్పింది నిజమే. నేను రేపే పని మనిషిని పెడతాను. థ్యాంక్ యూ సో మచ్ డియర్. నువ్వు నన్ను చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నావు. ఏం చూసుకోపోతే ఇంకెవరు చూసుకుంటారు? తిండి ఖర్చులు అంటే దాంతోపాటు ఒక పని మనిషి కూడా వస్తుంది. పెద్ద కొడుకుంటే కొంచెం డబ్బులు ఇచ్చేవాడు. ఇప్పుడు ఆ డబ్బులు కూడా లేవు. ఎంతటి రోజులు వచ్చాయి. ఈ ఫుడ్ అస్సలు బాలేదు. కూరలా లేదు, నీళ్ళలా ఉంది. నాకు చాలా ఆకలిగా ఉంది. అత్తయ్య, బయట నుంచి కొంచెం ఫుడ్ ఆర్డర్ చేసుకుందాం. అవునమ్మా, ఒక 500 ఇవ్వు, నేను బయట నుంచి ఫుడ్ తెస్తాను. నువ్వు రేపటి నుంచి పనికి రావాల్సిన అవసరం లేదు. సరే అమ్మగారు, నాకు వారం రోజులు శాలరీ ఇవ్వండి. అరే, నువ్వు వచ్చి 6 రోజులే కదా అయింది. నిన్న ఆదివారం, అది కూడా లెక్కేయాలి. కాబట్టి వారానికి లెక్కేసి ఇవ్వండి. నువ్వు వంటే సరిగా చేయలేదు కానీ వారానికి సరిపడా డబ్బులు అడుగుతున్నావు. మీరు ఫుడ్ గురించి ఎందుకు అడుగుతున్నారమ్మా? మీ కోడలో 11 గంటలకు లేస్తుంది. వంటగదిలో ఏది ఎక్కడుందో ఏమీ చెప్పదు. ముందు ఇల్లు శుభ్రం చేయాలి, తర్వాత మీ కోడల్ని లేపాలి. ఆమె లేచిన తర్వాత ఆమె గదిని శుభ్రం చేయాలి, గిన్నెలు రుద్దాలి, బట్టలు ఉతకాలి. మీ కోడలో తన పనులు కూడా తను చేసుకోలేదు. తన మంచం మీద నుంచే నేను ప్లేట్లు తీయాలి. నేనేమైనా మెషిన్నా? వేరే పని మనిషిని వెతుక్కోండి. ఇప్పుడు అర్థమైంది చిన్న కోడలు ఇలా చేస్తుందని. అదృష్టవశాత్తు పెద్ద కోడలు ఇన్ని రోజులు రోజంతా పనిచేసేది, కానీ తనకి విలువ ఇవ్వలేదు. అమ్మా, నేను ఇక బయట ఫుడ్ తినలేనమ్మా. నువ్వే వంట చేయొచ్చు కదమ్మా. నా భార్య వల్ల కాదు, చాలా ఆకలిగా ఉందమ్మా. నీ భార్య వల్ల మేం మూర్ఖులమయ్యాం. ఆ మహారాణి పనిచేయదు, నా నెత్తి మీద కూర్చుంది. ఆమెగారి ఇంటికి రానా, లేకపోతే యజమానురాలా? మొదటి నుంచి ఇంట్లో పెద్ద కోడలు ఎన్ని పనులు చూసుకుంది, కానీ ఈ రోజు వరకు ఒక్క మాట కూడా మాట్లాడలేదు.
ఇప్పుడు నాకు అనిపిస్తుంది పెద్ద కోడలు మా నుంచి విడిపోవడం చాలా మంచి పనని. చిన్న కోడలు నిజ స్వరూపం తెలిసింది. కోడల్ని వేరుగా చూసింది నువ్వే. ఇప్పుడు నువ్వే వెళ్ళి పెద్ద కోడలికి క్షమాపణ చెప్పు. అవును, మీరు చెప్పింది నిజమే. అసలు ఇదంతా నా వల్లే జరిగింది. నేను చాలా పెద్ద తప్పు చేశాను. హలో ఫ్రెండ్స్, వీడియో నచ్చితే తప్పకుండా హైప్ చేయండి.